హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కివీస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ టేస్టీ పచ్చి టొమాటో చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అర కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా శనగపప్పు తాలింపు వేసుకోవడం వల్ల చట్నీకి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పచ్చి టొమాటో ముక్కలను వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత 3 లేదా 4 అల్లం ముక్కలను, 10 నుంచి 15 పచ్చిమిర్చీలను, 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను, 1 టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా చింతపండును వేసి బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటే చపాతీ రైస్లోకి కూడా వేసుకోవచ్చు. చట్నీ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా నువ్వులు, కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చిలను వేసి కలుపుకొని ముందుగానే గ్రైండ్ చేసి కనపెట్టిన చట్నీలోకి ఈ తాలింపును వేసి బాగా కలుపుకోవాలి. రెడీ అండి, ఎంతో టేస్టీ పచ్చి టమాటో చట్నీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.